అవగాహన సదస్సుకు పెట్టినటువంటి డివిజనల్ రెవెన్యూ అధికారి మరియు మండల రెవెన్యూ అధికారి, జిల్లా డివిజనల్ సర్వే అధికారి మరియు మండల సర్వేయర్లు, గ్రామాధికారులు మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అందరికీ నమస్కారం. ఇక్కడ ఏంటి అని అంటే సర్వే అనేది ఎప్పుడో స్వతంత్రం రాకముందు నవాబు పరిపాలనలో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేని ఆధారం చేసుకొని ఈ రోజు వరకు కూడా మనం రెవెన్యూ వ్యవస్థను, సర్వే వ్యవస్థను నడిపించడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. చట్టంలో ఏముంది అని అంటే ఒకసారి సర్వే జరిగిన తర్వాత ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి సర్వే జరపవలసి ఉంటుంది. కానీ 90 ఏళ్ళు 100 ఏళ్ళు అయింది, ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు సర్వే చేయలేదు. ఈ గవర్నమెంటు సర్వే చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో సర్వే రికార్డులు సరిగ్గా లేని విలేజ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అట్లా 373 విలేజ్లను సెలెక్ట్ చేసి మన జిల్లాలో కూడా 41 విలేజ్లు సర్వే రికార్డులు సరిగ్గా లేని సెలెక్ట్ చేసుకొని ఈరోజు మనము ఆల్రెడీ ఒక 7 విలేజ్ల గ్రామ సభలు నిర్వహించి సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనం 8వ విలేజ్గా గ్రామ సభ ఇక్కడ నిర్వహించి అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరందరూ ఈ అవగాహన సదస్సుకు రావడం చాలా సంతోషం. మనం ఏం చేస్తాం, సర్వే ఏం చేస్తాం, సర్వే చేయడం వల్ల లాభం ఏంటి, రైతులు ఏం చేయాలి, అధికారులు ఏం చేయాలి అని అంటే, సర్వే చేయాలి అని అంటే ఫస్ట్ రైతుల సహకారం లేకుండా సర్వే చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే మీ హక్కులను చూపిస్తే తప్ప సర్వే చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. అంటే ఎట్లా చేస్తాం సర్వే అని అంటే, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మన DGPS అందరూ చూస్తూనే ఉంటారు. మన సర్వే వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పుడు ఆ మిషన్నే తీసుకొని వస్తున్నారు సర్వే చేయడానికి. ఆ మిషన్లతోటే మనం సర్వే చేస్తాము. ఆ సర్వే చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి మన జిల్లాకు 14 మిషన్లను కేటాయించడం జరిగింది. ఆ 14 విలేజ్లలో ఫస్ట్ మనం ఆ DGPS మిషన్లతో సర్వే చేస్తాము. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విలేజ్ కోడ్ని ఫిక్స్ చేస్తాం. సూర్యారావు కూడా విలేజ్ కోడ్ ఎక్కడ ఉంది, విలేజ్ కోడ్ని ఫిక్స్ చేస్తాం. ఆ ఫిక్స్ చేసే క్రమంలో ఏం చేస్తామంటే ముందే సూర్యారావు కూడా చుట్టుపక్కల ఉన్న విలేజ్ రెంజల్లో 1 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, పక్కన ఇంకేదైనా విలేజ్ ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ముందే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, నోటీసులు ఇస్తాం. చట్టం ప్రకారం నోటీసులు ఇస్తాము. ఆ నోటీసులు ఇచ్చి ఏ డేట్ నాడు మనము ఏ గ్రామాల మధ్యన విలేజ్ కోడ్ని ఫిక్స్ చేయకపోతున్నాం అని చెప్పి ముందే సమాచారం ఇచ్చి రాత్రి పూట డబ్బు సాటించి ఆ ప్రాంతానికి మనం వస్తాము. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల రైతులు, ఈ చుట్టుపక్కల రైతులు, ఆ గ్రామాధికారులు, ఈ గ్రామాధికారులు అక్కడ ప్రదేశం మీద ఉంటే గ్రామ సరిహద్దును ఫిక్స్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. లేకపోతే మనము సర్వే హద్దును ఫిక్స్ చేసుకుంటూ పోతుంటే తెల్లారి ఆ పక్క రైతు వచ్చి నా నాన్న దగ్గర ఉంది, ఈ దగ్గర ఉంది అని చెప్పడం వల్ల ఏమైంది అంటే తగాదాలకు తాగించడం అవుతుంది. కాబట్టి మీ అందరి సహకారం ఉండాలి. సేమ్ అట్లనే అన్ని గ్రామకంఠం ఉంటుంది. సూర్యారావు కూడా గ్రామకంఠం ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ మ్యాప్లో 90 ఏళ్ళ కింద చేసినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. జనాభా పెరగడం వలన చుట్టూ గ్రామం పెద్దగా అయిపోయింది. ఆ పెద్దగైన గ్రామకంఠాన్ని కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఏముంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, రోడ్డు ఉంటుంది, ఇరిగేషన్ నాలాలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి. ఇవన్నింటినీ కూడా ఫస్ట్ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేయడం వల్ల అన్నీ ఏమైతే విలేజ్ రోడ్డు ఫిక్స్ అయిపోతుంది, గ్రామకంఠం ఫిక్స్ అయిపోతుంది, అన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ హక్కులు కూడా ఫిక్స్ అయిపోతాయి. ఇక మిగిలింది ఏముంటుంది అని అంటే పట్టాదారులు అంటే రైతుల భూములు మాత్రమే ఉంటాయి. ఆ రైతుల భూములు వచ్చేటప్పుడు కూడా అందరు రైతులు అంటే ఈ రైతుల భూమి ఉడవనికపోతున్నాము అని అంటే పక్క రైతులందరూ రావాలి. వస్తేనే మనము సర్వే చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామ సరిహద్దును సర్వే చేసేటప్పుడు కానీ, గ్రామ కంఠాన్ని సర్వే చేసేటప్పుడు కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ను సర్వే చేసేటప్పుడు కానీ, ఆ చుట్టుపక్కల అంటే ఆ ల్యాండ్స్
అందరూ కూడా కంపల్సరీగా హాజరయ్యి మీ మీ హద్దులను చూపించినట్టయితే మన సర్వే రికార్డులు ఏం చెప్తున్నాయి, మీరేం చూపిస్తున్నారు, భూమి మీద ఏముంది, వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని హద్దులను ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా అందరినీ సర్వే చేసిన తర్వాత గ్రౌండ్ మీద సర్వే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఏం చేయాలి, దాని తర్వాత రికార్డులను ప్రిపేర్ చేయాలి. మీరందరూ ఇదే ఉంటారు, మ్యాప్ అయితే తెలుసు అందరికీ. టిప్ అని అంటారు. టిప్పలు ఏముంటాయి, కొలతలు ఉంటాయి. అంటే ప్రతి రైతు కొడుతున్నాం కాబట్టి చుట్టుపక్కల హద్దులు వచ్చేస్తాయి. ఏ రాయి కాడి నుంచి ఏ రాయి కాడికి ఎంత కొలత ఉంది అనేది వచ్చేస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏమొస్తుంది అంటే మనకు ఒక గెట్టు కాడి నుంచి ఒక గెట్టు వరకు కొలత వస్తుంది. ప్రతి పాయింట్ దగ్గర అక్షాంశ రేఖాంశం, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు, కోఆర్డినేట్స్ అంటారు, అవి కూడా మనకు వస్తాయి. దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే రాయి పాతుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో రాయి కూడా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కోఆర్డినేట్స్ వస్తాయి. రికార్డు తయారు చేసినాక ఆ కోఆర్డినేట్స్ రైతులకు కూడా ఇస్తారు. అంటే టీపన్ అంటున్నాం కదా, ఆ టీపన్ను ప్రతి రైతుకి ఇచ్చేస్తాం. ఆ ఇచ్చేసిన దాంట్లో ఈ రాయి కాడ నుంచి ఆ రాయి కాడికి కొలతెళ్తాం. ఆ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ ఏంటి అన్నీ మీ దగ్గరనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ కోఆర్డినేట్స్ అంటే మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్లో మళ్ళీ తగాదాలు వస్తున్నాయి, నా భూమి ఆయన జరిగింది ఈయన జరిగింది అని అనుకుంటే ఆ అక్షాంశ రేఖాంశాలు మీ దగ్గరనే ఉంటాయి. కాబట్టి అవి ఫోన్లో ఫీడ్ చేసి ఎంటదాన్ని కొట్టంగానే అది మనకు ఇట్లా పోవాలా ఏ యాంగిల్లో పోవాలి, ఎంత దూరం పోవాలని చూపిస్తుంది. అది అక్కడికి పోతే 0 అయిపోతుంది. అంటే ఆడ ఉండాలి మన పాయింట్, ఆడ ఉందా లేదని తెలిసిపోతుంది మనకి. అంటే సర్వే కూడా అంత అవసరం లేకుండానే మన గెట్లను మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఫోన్లో చూస్తేనే తెలుస్తుందా, లేకపోతే అక్కడ పర్టికులర్గా ఏం పెడతారు సార్? ఏమి పెట్టండి, ఎట్లా ఎక్కడే ఉంటాయి. ఇంకా కోఆర్డినేట్స్ నీకు ఇస్తాం తర్వాత, రికార్డు తయారు చేసిన తర్వాత ఆ మ్యాప్ కూడా ఇచ్చేస్తాం. ఈ సేఫ్ ఎట్లా ఉంది, దాని కొలతలు ఏంటి, అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఈ సర్వే చేయడం వల్ల ఆ ఉపయోగం మీకు ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే మీరు వినుంటారు, స్కెచ్ ఉంటేనే అమ్మకాలు కొనకాలు జరిగినప్పుడు స్కెచ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి మీరు విని ఉంటారు. ఈ మధ్యనే మన రెవెన్యూ మినిస్టర్ గారు ఆమంగారు విషయాలు స్టార్ట్ చేసిపోయిండు. దానివల్ల కూడా ఏంటి అని అంటే ముందే సర్వే, నాకు 4 ఎకరాల నుండి నేను అమ్ముకున్నాను, ఒక 2 ఎకరాలు కొంటున్నాను. ఆయన 2 ఎకరాలు ఎక్కడ అమ్ముకున్నాడు, వాటి అక్షాంశాలు రేఖాంశాలు ఏంటివి, అది మ్యాప్లో ఇన్కార్పొరేషన్ అయిపోతే మ్యాప్లో ఎక్కడ ఉంది నా 2 ఎకరాలు కూడా మనకు ముందే తెలిసిపోతుంది. ఇక రేపటి నాడు ఏమవుతుంది, రెవెన్యూ రికార్డు కూడా మెయింటైన్ చేయడం ఈజీగా అయిపోతుంది. అక్షాంశాలు రేఖాంశాలు ఉండడం వల్ల సొంతగా భూసేకరణ చేయడం, గవర్నమెంట్ అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ మనకు ఈ కొత్తగా మ్యాప్ తయారు కావడం వల్ల ఏమవుతుంది అంటే ఈజీగా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా లాభాలు. వీటన్నిటికీ ఇదంతా కూడా కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా మీ సహకారం అయితే ఉండవలసిందే. మీరు ఎప్పుడు చూపించకపోతే సర్వే చేయడానికి అసాధ్యము. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా కోఆపరేషన్ చేయాలి. ఆ రోజు ముందే మీకు డేట్ వస్తుంది, ఏ డేట్ నాడు ఏ సర్వే నెంబర్ కూడా మీకు వస్తున్నాము అనేది ముందే చెప్పేసారు. దాని ప్రకారం మీరందరూ కూడా సహకారం అందించి సర్వే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాం.